గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. తీరని రుణం, రైతుల రణం. 15 ఆగస్టులోపు రుణం పూర్తి కాని రుణమాఫీ. అప్పులున్న రైతుల సంఖ్య 70 లక్షలు. రుణమాఫీ అయింది 22 లక్షల మందికే. 2 లక్షలకు పైగా ఉంటే మొండి చెయ్యే అర్హులని సర్కారే తేల్చినటువంటి 32.5 లక్షల మందిలోనూ 10 లక్షల మంది రైతులకు కోత. మోడీ సర్కార్ తెచ్చిన పీఎం కిసాన్ నిబంధనల్ని వాడుకున్న రేవంత్ ప్రభుత్వం. రైతుకు అండగా గులాబీ దళం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. గద్దె దిగాల్సింది రేవంతే అంటూ విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. సో లెక్క ఎట్లా తప్పింది, రుణమాఫీ చిత్రాలు ఎట్లా ఉన్నాయో పూర్తి వివరంగా మన నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇదిగో సాక్ష్యం, ఏది రుణ మోక్షం. అన్ని చోట్ల కూడా రైతులు తమకు రుణమాఫీ జరగలేదు అంటూ రోడ్డెక్కి ఆందోళన బాటపట్టారు. అటు కరీంనగర్లో కావచ్చు, తర్వాత వరంగల్, అన్ని చోట్ల కూడా, నిజామాబాద్లో, కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలో అనేక చోట్ల రైతులు రోడ్ల మీదకి వచ్చి మాకు అసలు రుణమాఫీ జరగలేదు అంటూ వాళ్ళు ఆందోళనలో బాటపట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, రాస్తారోకోలు చేశారు. హామీ నిజం, అమలు అబద్ధం. బీఆర్ఎస్ హయాంలో 73%, ఇప్పుడు 32%. బీఆర్ఎస్ లక్ష రుణమాఫీకి 36,68,000 మంది అర్హులుంటే కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీకి 22,37,000 మంది రైతులేనట. రైతులు రుణాలు పెరిగితే మాఫీ తగ్గడం ఏంటనే ప్రశ్నలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 632 మందిలో 14 మందికి రుణమాఫీ జరిగింది. బౌరంపేట కోఆపరేటివ్ బ్యాంకులో కొర్రి, మేడ్చల్ మల్కాజిగిరి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎదుట ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి రైతులు నిన్న ఆందోళన చేశారు. జీతాలు పుణ్యానికే వస్తున్నాయా? బ్యాంకర్లపై ఎమ్మెల్యే ఎన్నం చిర్రుబుర్రు. మంత్రి సమక్షంలోనే ఫైల్స్ పడేసిన ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి. హరీష్ ఆఫీసుపై కాంగ్రెస్ దౌర్జన్యం, అర్ధరాత్రి గూండాల అరాచకం, ప్రజల అభిమానులు ఆగ్రహం. దద్దరిల్లిన సిద్దిపేట, దాడి వెనుక మైనంపల్లి హస్తం ఉన్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు జరిగినాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం మనదే, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం. ఉమ్మడి వరంగల్ శ్రేణులతో కేటీఆర్. సివిల్ సర్వెంట్స్ను బెదిరిస్తారా? సీఎం సొంత మీడియా తీరుపై కేటీఆర్ ఆగ్రహం. అలాగే పావని కాపాడుకోలేకపోయినందుకు క్షమించు అంటూ సూర్యాపేట ఘటనపైన కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. RRRకు మా భూములు ఇయ్యం, అలైన్మెంట్ మార్చాల్సిందే తేల్చి చెప్పిన గిరిమాపూర్, పెద్దాపూర్ రైతులు. సంగారెడ్డిలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా. బీజేపీ కాంగ్రెస్ చీకటి రాజకీయం, విలీనమంటూ బీఆర్ఎస్పై దుష్ప్రచారం. స్తంభించిన వైద్య సేవలు. కోల్కతా ఘటనకు అన్ని రాష్ట్రాల్లో డాక్టర్లు ఆందోళన చేశారు, నిరసనలు కొనసాగించారు. 10,000 కోట్ల ఎస్డీఎఫ్ పనులు రద్దు. 33 జిల్లాల పనులు రద్దు చేసిన రేవంత్ సర్కార్ గ్రౌండింగ్ కాని పనుల్ని రద్దు చేసినట్లు వెల్లడి. కాంగ్రెస్లో భగ్గుమన్న వర్గపోరు. మంత్రి జూపల్లి కాన్వైన్ అడ్డుకున్న సరిత అనుచరులు. తెలంగాణ దుఃఖంలోంచి పుట్టిందే కాళేశ్వరం. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకనే రీడిజైన్. ప్రాజెక్టు విద్యుత్ ఛార్జీలపై దుష్ప్రచారం. జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ విప్రకాష్, జస్టిస్ వీసీ ఘోష్కు పలు అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. ముడా చిక్కుల్లో సిద్ధరామయ్య, కర్ణాటక సీఎంను విచారించేందుకు గవర్నర్ అనుమతి. ప్రపంచ ఆర్థికానికి మంకీ భయం. అంతకంతకు పెరిగిపోతున్న మంకీ ఫాక్స్ కేసులు గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కోవిడ్ నాటి దుస్థితి దాపురించవచ్చంటున్న నిపుణులు. తెలంగాణ టుడే. లోన్ వేవర్స్ నో గ్యారంటీ, ఫార్మర్స్ హిట్ ద స్ట్రీట్స్ అన్న ఒక వార్త చూస్తున్నాం. ముడా స్కామ్ సిద్ధ టు బి ప్రాసిక్యూటెడ్. ఫాక్స్కాన్ పిక్స్ కర్ణాటక ఓవర్ తెలంగాణ ఫర్ న్యూ ఇన్వెస్ట్మెంట్ అని ఒక వార్త చూస్తున్నాం.